నమస్తే అండి. నా పేరు మహేందర్ కుమార్ అండి. నేను స్టేట్ బ్యాంక్లో మేనేజర్గా ప్రజెంట్గా వర్క్ చేస్తున్నాను గన్ఫౌండరీలో నుంచి. నేను లాస్ట్ 15న నాకు చిన్నగా కాలు అచిలీస్ టెండెన్సీ అనేది నర్వ్ కట్ అయిందండి. దాంతో నేను హిమాయత్నగర్లో ఉండేవాడిని. హిమాయత్నగర్లో ఉన్నప్పుడు అక్కడ వేరే డాక్టర్స్ చూపించాను. అది జరిగింది నాకు పండగ రోజు కాబట్టి ఆ రోజు అక్కడ ఎవరైతే మామూలు డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్కి చూపించిన తర్వాత ఎక్స్రే తీసుకొని పక్క రోజు వేరే ఆర్థో డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. కానీ నాకు ఈ సార్ గురించి తెలుసు. ఎందుకంటే మేము ఆల్రెడీ అంతకుముందు అత్తాపూర్లో ఉండేటప్పుడు సార్కి 2 ఏళ్ల క్రితం సార్ దగ్గర నేను నాకు మడివల నొప్పులు ఉండేటప్పుడు చాలా బాగా పెయిన్స్ ఉండేటప్పుడు సార్ నా 2 కాళ్ళకి తర్వాత ఇంజెక్షన్స్ చేశారండి. దానికి ఇంజెక్షన్స్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఇంజెక్షన్స్ అని చెప్పారు సారు. అవి చేసిన తర్వాత నేను లాస్ట్ 2 ఇయర్స్ 2.5 ఇయర్ నుంచి చాలా హ్యాపీగా ఉంటున్నాను, నాకు ఎటువంటి మడివల నొప్పులు లేకుండా. అందువల్ల ఈ సార్ ఎక్కడున్నారు అని చెప్పి నేను హిమాయత్నగర్ నుంచి వెతుక్కుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి సార్ దగ్గర సర్జరీ కోసం వచ్చి చేరానండి. నేను జనవరి 26న సార్ని కలిశాను. సార్ని కలిసిన తర్వాత సార్ ఏం చెప్పారంటే, మీకు ఈ సర్జరీ అనేది కంపల్సరీ మీరు చేయించుకోవాల్సిందే. మీరు సర్జరీ లేకపోయినా కానీ జరిగిపోతుంది. కానీ సర్జరీ చేసినందువల్ల మీ లైఫ్ ఇంకా చాలా కంఫర్టబుల్గా లీడ్ చేయగలరు. కాబట్టి సార్ నాకు సర్జరీ సజెస్ట్ చేశారండి. సార్ సర్జరీ సజెస్ట్ చేసిన వెంటనే 26న నాకు సార్ సజెస్ట్ చేశాడు. నేను 27th ఒక్కరోజు మా బ్యాంక్ డాక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని 28న వచ్చి నేను జాయిన్ అయినాను. 29న నాకు సార్ రాత్రి 7:30 మధ్యలో నాకు ఆపరేషన్ చేశారు. చాలా చక్కగా ఆపరేషన్ చేశారు. ఇక్కడ స్టాఫ్ కానివ్వండి, మిగతా ఇక్కడ ఆపరేషన్ థియేటర్స్ కానివ్వండి చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడ సిస్టర్స్ దగ్గర మొదలుకొని వార్డు బాయ్స్ వరకు చాలా అందరికీ సేవాభావంతో సర్వీస్ చేస్తున్నారండి. నా సజెషన్ ఏంటంటే, సార్ ఎక్సలెంట్గా చేస్తున్నారండి. మీరు ఏదైనా ఉన్నా కానీ సార్తో డైరెక్ట్గా మాట్లాడచ్చు. సార్కి మనకి ఎటువంటి డౌట్లు ఉన్నా కానీ సార్ మనకు క్లియర్గా మనకు సార్ ఇన్ఫామ్ చేస్తున్నారు. మీ బాబు మీకు ఈ ప్రాబ్లము బాగా విడమర్చి చెప్తున్నారు సార్. నాకు ఈ ప్రాబ్లం ఉందండి అంటే ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు నాకు ఈరోజు డిశ్చార్జ్ అని చెప్పారు. మీరు ఒక 1 వీక్ తర్వాత వచ్చారంటే ఒకసారి మీ షుగర్ టెస్టులు అవన్నీ కూడా చెక్ చేసుకొని మీ పొజిషన్ ఏ విధంగా ఉంది మళ్ళీ చెప్తాను, రివ్యూ రండి అని కూడా సార్ నాకు సజెస్ట్ చేశారండి. అందుకని ఐ విల్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు జావిద్ సార్. Germanten